సంవత్సరం జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజున గన్నవరంలో ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. మదర్ తెరీసా కాలనీలో ప్రారంభమైనటువంటి రథయాత్ర ప్రచార యాత్ర అడుగడుగున పూలమాలతో ఆవిష్కరించడం, పూలు చల్లటం, హారతలు ఇవ్వటం, దిష్టి తీయటం, జయహో వంశీ అన్న, జయహో జగనన్న అని ప్రజలు నీరాజనాలు పడుతున్నటువంటి సందర్భాన్ని జనాన్ని చూస్తే హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు వల్లభనేని వంశీ. ఈ నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో గెలబోతున్నాడని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో డబుల్ సెంచరీ కొట్టబోతున్నాం. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు కొట్టబోతున్నాం అనేది ఈ సందర్భంగా చెబుతున్నాం. బడుగు వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా ఏకస్తులై బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భాన్ని వల్ల గన్నవరం పట్టణంలో కళ్ళారా చూస్తున్నటువంటి నిజం అనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. జై హో వంశీ అన్న, జై హో వంశీ అన్న, జై గో వంశీ అన్న. వంశీ అన్న నీకే మా ఓటు, నీకే మా ఓటు అని జనం ఘోషిస్తూ ఆర్తనాదాలు పలుకుతూ దేశాలు కొడుతున్నటువంటి సందర్భం. మన ఓట్లు. అట్లాగే ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు గారిని కూడా వంశీ గారితో పాటుగా 1 లక్ష మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ జై జగన్, జై జగన్, జై వంశీ, జై చంద్రశేఖర్, జై చంద్రశేఖర్. వ్యాను గుర్తుకే మీ ఓట్లు, వ్యాను గుర్తుకే మీ ఓట్లు. జై జగన్. Alex